అంటే మా ఊరోళ్ళు చాలా ఊరోళ్ళ గురించి ఆ బండి పోదు ఎవరిని డిమాండ్ చేయాలి మళ్ళీ జగన్ మాత్రం డెఫినెట్ డిమాండ్ చేస్తాం సమస్య లేదు మీది మార్చుకోవాల్సిందే నేను ఇప్పుడు చెప్పాల్సిందే ఇవ్వాల్సిందే పేరెంట్స్ కమిటీ అంటే ముందు అందుకే పోతున్నారు గవర్నమెంట్ యాక్టివిటీ అంటే బాగా ఉంది మన ఊరు కోసం ఎవరి కోసం కాదు సమస్య ఏంటంటే టీచర్లు ఓకే అటెండర్ చెప్తున్నాం సంతోషం మిగతా అమౌంట్ నేను చెప్తాను ఏదైనా పండుగ ఎంతైతే మనుషులు అంత చెడు వాస్తవంగా చేయాలని తపన ఉంటుంది తప్పకుండా చేయాల్సిన బాధ్యత కూడా మా బాధ్యతను కూడా ఈవేళ గుర్తు చేసినందుకు కూడా ధన్యవాదాలు ఇస్తూ ఇంకా నాకు ఈ గ్రామం తప్ప ఏ గ్రామాన్ని కూడా పెట్టుబడి పెట్టాడు ఎందుకంటే ఖర్చు కూడా ఉండదు పనులు కావాలంటే నా దగ్గర రండి డబ్బు కావాలంటే వీళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే వాడు ఇప్పుడు నెంబర్ 1 కాంట్రాక్టర్ అయ్యాడు దాని తర్వాత డబ్బులు ఉన్నాయి ఈ ఒక్క గ్రామాన్ని చూసుకుంటాడు నేను 108 గ్రామాలను చూసుకోవాలి ఎందుకంటే అన్ని గ్రామాలలో కూడా ఎంతో కొంత సహాయం చేసుకుంటా పోతా ఉన్నా ముఖ్యంగా వర్ధనపూర్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది భారతీయ నాటకాల సమితి రాష్ట్ర స్థాయి నాటకోత్సవం జరుగుతాయి అక్కడ కూడా ఆ నాటకాల సమితి కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది మొన్న కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా సాయిబాబా గుడి అని తర్వాత అయ్యప్ప గుడి అని ఒక అయ్యప్ప గుడి కడితేనే మాకు ₹24 లక్షలు అయింది దాని తర్వాత రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కు మొన్న ₹8 లక్షలు అయింది తర్వాత మార్కండేయ టెంపుల్ కు మరి ₹6 లక్షలు అయింది సరే ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు చేసినాం మరి మావాడి ఆటాలంటే ₹2 లక్షలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తాం మనం 2 లక్షలు కాదు కదా ₹1,00,000 ఇస్తామని చెప్పి మరి లోకం ద్వారా తెలుస్తా ఉన్నా నేను లక్ష ఇస్తే 3 లక్షలు ఇవ్వాలి 3 లక్షలు కూడా డిమాండ్ చేయండి 3 లక్షలు కూడా ఇస్తారు వాడు తప్పకుండా ఇస్తా అంటాడు ఇక ప్రభుత్వం రెడ్డి విషయానికి వచ్చినప్పుడు ద్వారా అది అమెరికాలో ఏంటనుకుంటే నాకు తెలియదు కానీ మరి ఎంత డిమాండ్ చేయాలో నాకు తెలియదు కానీ మా ఇద్దరికంటే ఎక్కువ చేయాలని చెప్పి విలువ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మా వంతు సహాయంగా ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది హెడ్ మాస్టర్ గారు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా నేను ప్రకటించుకునే అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. మిత్రులందరికీ నేను ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు నా టార్గెట్